ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయోత్సవ సంబరాలు విజయవాడ క్రీస్తు రాజపురంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు మరియు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణనే లక్ష్యంగా వెన్నుచూపని 30 ఏళ్ల ఆయన సుదీర్ఘ పోరాట పటిమ గణనీయమన్నారు. ఆనాడు 1999లో వర్గీకరణ జరిగే సమయానికి రామ్మోహన్ రావు శాసనసభ్యులుగా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరలా ఇప్పుడు రామ్మోహన్ శాసనసభ్యులుగా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం హర్షానీయమన్నారు. మిత్రులకు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు గారికి, అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు జయవానంద్ గారికి, అలాగే జయబాబు అన్న గారికి, మామిడి రాంబాబు అన్న గారికి, సంజయ్ అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుందంటే దీనికి ముఖ్య కారకులు మాన్యశ్రీ మందకృష్ణ గారు. 30 ఏళ్లుగా ఆయన చేసినటువంటి పరిస్థితిలో ఉన్న వెనుకబడినటువంటి 58 కులాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే సామాజిక న్యాయం జరిగింది అని నమ్ముతున్నాం. కాబట్టి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి పోరాట ఫలితం, అలాగే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆశలు, తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారి పాలన మీద నమ్మకంతో మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ సంబరాలని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటామని సవినయంగా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. తమ్ముడు రాష్ట్ర నాయకులు ఎలక్షన్ సమయంలో ఈ ఉద్యమాన్ని బాగా ప్రతి ఒక్కళ్ళ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఒక టీం ద్వారా వీళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మరి కని విని ఎరగని రీతిలో 50,000 ఈ నియోజకవర్గంలో మెజార్టీ రావటం అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ చేసిన కృషి తప్ప అది 50,000 ఇప్పుడు కూడా 15,000, 16,000 చాలా ఎక్కువ మెజార్టీ. అంతకుముందు ఉన్న వాళ్ళకైతే 2,000, 3,000, 7,000 కూడా వచ్చాయి. మరి 50,000 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే వాళ్ళందరూ కూడా చేసిన కృషి. మరి ఈ యొక్క కృష్ణమాది గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ గెలిపించండి అని చెప్పి కుటుంబకి ఆయన పంపించిన తీరు, ఆయన ఆదేశానుసారం వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన తీరు, వీటన్నిటి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిసి ఇది చాలా మంచి రోజు. స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఎంత ఆనందపడ్డామో ఈ యొక్క వర్గీకరణ కూడా